ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున. అంటే యూదులందరూ ఏ టయానికైతే ప్రార్థన చేస్తున్నారో, ఈయన అన్యుడైనప్పటికీ, ఈయన రోమీడైనప్పటికీ, ఈయన కూడా 3 గంటలకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయబడంట. అంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన పదం చెప్పిన పెందల కాడే లేచి ప్రార్థన చేసేవాడంట యేసుక్రీస్తు వారు. దానియేలు కొరకు రాయబడిన పదం చెప్పిన ఆయన ముమ్మారు ప్రార్థించేవాడంట. దావీదు కొరకు రాయబడిన పదం చెప్పిన ఆయన రోజుకు 7 సార్లు ప్రార్థించేవాడంట. వాళ్ళందరికీ ప్రార్థన సమయం ఉంది, వాళ్ళు అందరూ ప్రార్థనాపరులు. మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఇలాంటి సభల్లో పిలిచి అప్పారావు గారు రండి ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన రాదంటాడు. 10 ఏళ్ళుగా ప్రార్థనకి వెళ్తూ కూడా. కానీ అప్పారావు గారు ఏమనుకుంటాడు, ఏమని ఫీల్? నేను భక్తిపరుడు అండి, ప్రార్థన కూడా చేత కాదు. ఏ పరుడు? భక్తుడు. చాలా చోట్ల నేను వెళ్ళి గమనించానండి, కొంతమందికి అసలు ప్రార్థన చేయడం కూడా రాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ప్రార్థనకు వెళ్తున్నా ప్రార్థన చేయడం కూడా రావట్లేదంటే మీరు అనుదినం వీళ్ళ ఇంటికాడ ఏం చేయరు? వీళ్ళు ప్రార్థన చేయరు. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు భక్తుల జాబితాలో ఏం చేస్తున్నాడు? చేరుస్తున్నాడు.